నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి సెప్టెంబర్ నెలలో గ్రహ సంచార రీత్యా అతి ముఖ్యమైన డొమైన్స్ మన లైఫ్లో లైక్ కెరియర్ అండ్ బిజినెస్, ఎడ్యుకేషన్, లవ్, రొమాన్స్, మ్యారేజ్, హెల్త్, ఇమ్యూనిటీ, పర్సనాలిటీ ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా ఇక్కడ తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి రవి భగవానుడు, మీ రాశి అందే సంచారం చేస్తున్న రవి భగవానుడు కేతుతో కలిసి తర్వాత బుధుడు కూడా కలిసిపోతున్నాడు. త్వరలో శుక్రుడు కూడా కలుస్తారు. ఏ రకంగా ఉండబోతోంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ పాయింట్, ఇంటెస్టినల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్, అల్సర్, ఇటువంటి వాటిల్లో జాగ్రత్త. చర్మ వ్యాధులు ముఖ్యంగా వెన్నుపూస వెనకాతలు అంటే బ్యాక్లో వీపు మీద సెంటర్ పాయింట్లో అక్కడ మీకు ఏమైనా దద్దుర్లు రావడం కానివ్వండి, ర్యాషెస్ రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. నెల మొత్తం కూడా జాగ్రత్త అండి. ర్యాషెస్, స్కిన్ డిసీజెస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మూలాన మీకు వచ్చే ఉదర సంబంధిత బాధలు, అటువంటివి, భోజనం అరగకపోవడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్. అమితంగా ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ని తీసుకోవద్దు. ఎక్కువ శాతం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని ఇచ్చేసే ఫుడ్ తీసుకోకుండా ఉండండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానాన్ని చూసేది మీకు గురు భగవానుడు కూడా మీకు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ గురు భగవానుడి యొక్క సపోర్ట్ మీకు ఇక్కడ బాగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుంది. ఐడియాస్ వస్తాయి, ముందుకు వెళ్ళగలుగుతారు, చదవగలుగుతారు. కోర్సెస్లో ఎన్రోల్ చేసుకోవాలంటే మంచి టైం ఇది, బాగుంటుంది. గురు సొంత నక్షత్రం మీద ఉన్నారు కూడా కాబట్టి బాగుంటుంది, ఇబ్బంది లేదు. బట్ మీకు ఆ నక్షత్రం సరిపోతుందో లేదో కూడా ఒకసారి చూసుకుంటే మంచి జరుగుతుంది. లవ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. శాంతంగా, హాయిగా, సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మ్యారేజ్ హౌస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి. మీకు ఇక్కడ శని యొక్క సంచారం అంత పెద్దగా ఫేవరబుల్గా లేదు, కానీ వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వర్క్ పరంగా కూడా మీకు అంత పెద్దగా అంటే ఒక రకంగా మీకు కొంచెం ముందుకి దూకడము, లేకపోతే ఒక మాట విసిరేయడము, లేకపోతే ఏదన్నా ఎవరితో అయినా ఫాలోఅవుట్స్ అవ్వడము, తగాదాలకి వెళ్ళడం, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడం, ఒక మాట ఎదురు చెప్పడం, సరిగ్గా వర్క్ అవ్వకపోవడం మీ మూలాన. అవతల వాళ్ళు మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆర్గనైజేషన్లో బిజినెస్ పరంగా మీకు ఇక్కడ హ్యాపీగా లేకపోవడం, అది మీరు ఇంటికి వచ్చి ఫ్యామిలీ మీద చూపించడం, ఫ్యామిలీ పరంగా కూడా అన్రెస్ట్ ఉండడము, తగాదాలు, ఆర్గ్యుమెంట్స్ ఇటువంటివి అవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే అదొక రెట్రోలో ఉన్నప్పటికీ కూడా అవి జరగడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి
ఈ 2.5 years కూడా శని ఈ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు కొంచెం మితంగా నెమ్మదిగా ఉండడమే సింహరాశి వాళ్ళకి మంచిదని చెప్తాను. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మీకు కుజ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు. కుజ భగవానుడు కూడా తులకి వెళ్ళిపోతున్నారు కాబట్టి శుక్ర భగవానుడు వచ్చేసి సింహంలోనే ఉంటారు కాబట్టి కెరీర్ అండ్ బిజినెస్ పరంగా బాగుంటుంది. అంటే మంచి డీల్స్ రావడం, టెండర్స్ ఉండడం, కాంట్రాక్ట్స్ ఉండడం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం, ఉద్యోగాలు మారడం చేయొచ్చు, అవకాశాలు ఉంటూ ఉంటాయి. ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి ట్రై చేసుకుందాం అనుకునే వాళ్ళు, బాగా ఆశగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రై చేసుకోండి, మంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మంచి సద్వినియోగమైన మంచి అవకాశాలు వస్తుంటే సద్వినియోగం చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత రోడ్ ట్రిప్స్కి ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానివ్వండి, వాళ్ళతో వెళ్ళినప్పుడు మీ కెరీర్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ వెళ్ళడం, అరే ఆ ట్రిప్లో నేను ఆ ఫ్రెండ్తో మాట్లాడాను, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళు రెఫరెన్స్ ఇస్తా అన్నారు, అది నేను చెయ్యొచ్చు. గ్రహచార రీత్యా బాగుంది. కానీ ఇవే గ్రహాలు మీ జన్మజాతకంలో దశల్లో ఉన్నాయా లేదా, అవి ఉంటే అవి ఎప్పుడు ఉన్నాయి, అవి తెలుసుకుని ఆ ప్రకారంగా కనుక మనం అప్లై చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆ టైంలో కనుక మారినట్లయితే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడానికి, స్టేబుల్గా ఉండడానికి కూడా సంపూర్ణ అవకాశాలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు ఎంతో చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఉన్న క్వశ్చన్స్ని చాలా చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. జాగ్రత్త. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.